హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్యూ హోమ్లీ షైన్. ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన కొత్తిమీర టమాటా పచ్చడిని చూపించబోతున్నాను. ఇడ్లీ, దోశ, అన్నంలోకి మంచి కాంబినేషన్. మరి లేట్ చేయకుండా ఈ కొత్తిమీర టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఈ పచ్చడి చేసుకోవడానికి సుమారుగా 1 కిలో టమాటాలను తీసుకున్నాను. మీడియం సైజ్ కొత్తిమీర కట్ట, అలాగే 7-8 పొడవుగా ఉండే పచ్చిమిర్చి తీసుకున్నాను. టమాటాలని మాత్రం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 2-3 సార్లు గరిటెతో బాగా కలిపేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలన్నీ పూర్తిగా మగ్గిపోయి చాలా సాఫ్ట్ అవుతాయి. ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపేసి కొత్తిమీరలో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు చిన్న మంట మీద బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన టమాటా అలాగే కొత్తిమీరలోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును వేసుకోవాలి. ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పూర్తిగా చల్లారిన టమాటా అలాగే కొత్తిమీర మిశ్రమం ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కోర్స్ గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ మాత్రం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపు వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, అన్నంలోకి చాలా మంచి కాంబినేషన్. చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.